హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇందుట్లో నేను చేశాను అని అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ మాదంటే మాది అంటూ ఫైట్లు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? అసలు ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టించింది ఎవరు? భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ చోరీ నిజంగా ఎవరు చేస్తున్నారు అనే విషయాన్ని మనం దగ్గరగా పరిశీలిస్తే మీకు చాలా వాస్తవాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది నిజంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర వాసులకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. చాలా మంచి పేరు పెట్టారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర వాసుల విప్లవ జ్యోతి, బ్రిటిష్ వారి గుండెల్లో బాణాలు దించిన మహావీరుడు, అలుపెరగని యోధుడు అని చెప్పుకోవచ్చు అల్లూరి సీతారామరాజు గురించి. ఈ అల్లూరి సీతారామరాజు గారి పేరు పైన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టి ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నారు. అయితే ఇందుట్లో ఎవరు నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మించారు అనేది కనుక మనం ఆలోచిస్తే, దీన్ని చంద్రబాబు నాయుడు గారు నేనే కట్టాను అంటే మన జగన్మోహన్ రెడ్డి మా హయాంలో 80% కంప్లీట్ అయిపోయింది అని చెప్తూ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. 2019 డేట్ మీరు నోట్ చేసుకోవాలి. 2019 అంటే ఎప్పుడు? అది కరెక్ట్గా ఎలక్షన్ ఇయర్లో. 2019 ఎలక్షన్ ఇయర్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర శంకుస్థాపన రాయి వేయటం జరిగింది. ఒక్కటే చెప్పండి, ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్కదానికే శంకుస్థాపన చేశారంటే కానే కాదు. ఆయన చేసింది ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని మూకుమ్మడిగా గుంపులుగా ఎన్నంటే అన్ని శంకుస్థాపన రాళ్ళు వేసుకుంటా పోయారు. ఎందుకంటే నెక్స్ట్ ఆ ప్రాంత వాసులంతా ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తే మాకు ఎంత లబ్ధి కలుగుతుందో అని కొంతమంది, అదేవిధంగా ఇటు కడపలో చూసుకుంటే స్టీల్ ప్లాంట్ వస్తుందని అప్పుడే శంకుస్థాపన చేశారు. మళ్ళీ కర్నూలు కూడా స్టీల్ ప్లాంట్ అన్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అప్పుడు వరుస పెట్టి 2019లో గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ ఇయర్, ఇంకా ఎలక్షన్ 6 నెలలు ఉందనగా వరుస పెట్టి శంకుస్థాపన రాళ్ళు వేసుకుంటూ వెళ్ళారు. మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు? 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నది ఎవరు? మరి 2019లో నువ్వు స్టోన్ వేస్తే 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కదా దాన్ని నిర్మించి ఉండాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కట్టాలంటే అంత త్వరగా కాదు, కనీసం 3-4 సంవత్సరాలు పట్టింది కదా. నువ్వు అధికారంలోకి వచ్చి దగ్గర 2 సంవత్సరాలు 2 నెలలు అయింది. మరి ఎంత తొందరగా నువ్వు ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేసావా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు అడుగుతారు. ఎస్, నేను చేశాను అంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే చాలా ఆధారాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి అన్ని అనుమతులు వచ్చాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని 80% కంప్లీట్ చేశారు అనే వాస్తవాన్ని ఎత్తి చూపేటటువంటి చాలా ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏమన్నారు? ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్ బస్ కావాలా అని అడిగారు అని చెప్తూ ఉంటారు. నిజంగానే, ఎందుకంటే అక్కడ ఒక మహిళ తన పొలాన్ని ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా దారుణంగా లాక్కుంటున్నారు సార్ అంటూ చంద్రబాబు నాయుడు గారు భాగవతాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించుకుంటున్నప్పుడు ఆయన 15,000 ఎకరాలు ఎందుకు ఎయిర్పోర్ట్కి అని మాట్లాడుతూ అసలు ఎయిర్ బస్సు ఎర్ర బస్సు సూత్రాన్ని అప్పుడు చెప్పాడు. ఒక అబల జీవితం నాశనం చేస్తూ ఆవిడకు ఉన్నటువంటి అంతో అన్నం పెట్టే భూమిని లాక్కోవటం ఏంటి? 15,000 ఎకరాల భూమి ఎందుకయ్యా? అసలు ఎర్ర బస్సే లేదు. అటువంటిప్పుడు ఎయిర్ బస్ ఎందుకు? వాళ్ళకి తినడానికి తిండి కావాలంటే 2-3 వేల ఎకరాల్లోనే కట్టొచ్చు. 15,000 ఎకరాలు ఎందుకు తీసుకున్నాం ఇంతమందిని అంటూ ప్రశ్నించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కాంటెక్స్లో ఆయన వాళ్ళ ఊరికి ఎర్ర బస్సు కూడా లేదు, ఎయిర్ బస్సు ఆవిడకి ఏం సంబంధం, 8,000 ఎకరాల అవతల ఉన్నది ఆవిడ అంటూ అడగడం జరిగింది. సో ఈ కాంటెక్స్ని తప్పుగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు మన ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు. నర్సయ్యమ్మ, మీ పేరు నర్సయ్యమ్మ, ఇదే ఊరేనమ్మా? రెడ్డి కంచేరు పక్క ఊరు. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి నీకు? మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేమిద్దరు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. కానీ మీ
మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము, మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. ఇక్కడ క్రెడిట్ చోర్ ఎవరు అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. క్రెడిట్ చోర్ అంటే ఏంటి? ఒకళ్ళు దాన్ని ఒకళ్ళు కష్టపడి పనిచేసిన దాన్ని ఒకళ్ళు లాక్కోవటం. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు గమనించండి, ఒక ఆధారాలు లేకుండా ఇది నాదే అని చెప్తే ఎలా కుదురుతుంది? కొన్న ఆధారాలు ఉండాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ డెవలప్ చేసేటంటే ఆధారాలు ఏంటి? ఆధారాలు ఏంటంటే అక్కడ ఇనాగరేషన్ చేసినప్పుడు జిఎంఆర్ వ్యవస్థాపకుడు మాట్లాడినటువంటి మాటలు, శంషాబాద్లో ఎయిర్పోర్ట్ కడుతున్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాకు తోడుగా ఉన్నారు, ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడుతూ ఉంటే అది యాదృచ్ఛికమో దైవ సంకల్పమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడటానికి మాకు తోడుగా ఉన్నారంటూ జిఎంఆర్ అధినేత మాట్లాడినటువంటి వీడియో ఒకసారి మీరు వినండి. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు వారు. ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు, వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతాస్త్రాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అంది, అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను విన్నారు కదా. ఇప్పుడు జిఎంఆర్ అధినేత మాట్లాడిన దాంట్లో 2023లో జగన్మోహన్ రెడ్డి జిఎంఆర్ వ్యవస్థకి ఇది అప్పగిస్తూ ఎన్ని ఎకరాలు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేసినట్టు 15,000 ఎకరాల్లో ఇది కట్టలేదే. కేవలం 2,203 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్ట్ నిర్మించడం జరిగింది. అప్పుడు 15,000 ఎకరాలు తీసుకుని ఎంతమంది కడుపు కొట్టడానికి చంద్రబాబు నాయుడు చూశారు? అప్పుడు వాళ్ళు వేసిన కేసులన్నింటినీ దగ్గర 130 కేసుల్ని సాల్వ్ చేసి మాకింత భూమి అవసరం లేదు, మాకు కావాల్సింది కేవలం 3,000 ఎకరాలు మాత్రమే అంటే 15,000 ఎకరాలు ఎక్కడ, 3,000 ఎకరాలు ఎక్కడ, దగ్గర 12,000 ఎకరాల భూమిని అప్పనంగా లాగేసుకొని దాన్ని వాళ్ళ సొంతం చేసుకోవాలనుకున్నారు కూటమి నాయకులు. ఇప్పుడున్న కూటమి నాయకులు, అప్పుడు టీడీపీ వారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఎకరాలు వద్దు, అంత పెద్ద ఎయిర్పోర్టు అవసరం లేదని అపోజ్ చేసి అదే ప్రదేశంలో ఉన్నటువంటి 130 కేసుల్ని సాల్వ్ చేసేసి హైకోర్టులో వాళ్ళందరికీ ఎంతమంది అయితే ఈ 3,000 ఎకరాల భూమికి సాల్వ్కు ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి క్లియరెన్స్ తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని క్లియరెన్స్లు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇనాగరేషన్ పెట్టి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అనౌన్స్ చేస్తే అక్కడ జిఎంఆర్ అధినేత మాట్లాడటం జరిగింది. ఆయన ఒక్కడైనా మాట్లాడింది కాదే. ఇప్పుడు మన నితిన్ గడ్కరీ గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఏమన్నారు ఒక సమ్మిట్లో మాట్లాడుతూ మా వెంట పడి వేధించి సాధించుకున్నాడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు. చాలా ఆనందంగా ఉంది ఈ టైంలో ఇక్కడ ఎయిర్పోర్ట్ని అనౌన్స్ చేస్తున్నందుకని కూడా చెప్పారు. మరి అప్పుడు నితిన్ గడ్కరీ ఎందుకు చెప్పాడు? ఇప్పుడు మీ కూటమిలో కలిసి ఉన్నటువంటి బీజేపీ నాయకుల్లో ఒకనొక ప్రముఖ నాయకుడే కదా నితిన్ గడ్కరీ. అప్పుడు ఆయన చెప్పిన మాటలు తప్ప? ఒకసారి నితిన్ గడ్కరీ గారు కూడా ఏమన్నారు ఒకసారి వినండి. One of the important demand from the Chief Minister is with me. That is the making of 6-lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 kilometer. Cost is 6,300 crore. And state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acre of land for multimodal logistic park they are giving. From my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. విన్నారు కదా. మరి అప్పుడు నితిన్ గడ్కరీ గారు చెప్పారు, జిఎంఆర్ అధినేత చెప్పారు, ఆ తర్వాత
చంద్రబాబు నాయుడు గారి ఇనాగురేషన్ ఏదైతే వేసారో ఆ శిలాఫలకం ఇప్పటికీ అలాగే ఉంది, దాన్ని ఎవరు కదిలించలేదు. అంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టలేదు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకం వేసిన దగ్గర ఇప్పటికీ కూడా ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. కావాలంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎలక్షన్ ముందు హడావిడిగా వేసినటువంటి ఆ శిలాఫలకాన్ని మీరు ఒకసారి చూడండి. విశాఖపట్నం దగ్గర ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం కోసం విజయనగరం జిల్లా సమీపంలో ఉన్నటువంటి భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందో, చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక స్పెషల్ పర్పస్ సంస్థనైతే ఏర్పాటు చేసింది. ఈ సంస్థ తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్గా మారింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 14న ఏదైతే ఎన్నికల ముందో చంద్రబాబు నాయుడు ఆదరాబాదరాగా ఇక్కడ దెబ్బలపాలెం దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ శిలాఫలకాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఆయన వేసినటువంటి శిలాఫలకం, ఈ శిలాఫలకం ఇప్పుడు నిర్మాణం జరిగినటువంటి ఎయిర్పోర్ట్కి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఎందుకంటే అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి భూసేకరణ ఎక్కడ జరుగుతుంది, ఎన్ని ఎకరాలు జరుగుతుంది, రైతులు ఎవరు, పరిహారం ఏంటి అన్నటువంటి ఒక స్పష్టత లేకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకుండా, టెండర్స్ ఖరారు కాకుండానే అప్పట్లో చంద్రబాబు నాయుడు వేసినటువంటి శిలాఫలకం ఇది. ఈ శిలాఫలకం ప్రకారం అయితే మాత్రం ఈ రోజున ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే పూర్తిగా జరగలేదు అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని అంతటినీ కూడా ఖరారు చేసింది, నష్టపరిహారాన్ని రైతులకు ఇచ్చింది, కోర్టు వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించింది. మరోవైపు ఇక్కడ జిఎంఆర్ సంస్థకి ఇవ్వాల్సినటువంటి భూములన్నీ కూడా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతాంగం ఉన్నారో ఖాళీ చేసిన గ్రామాల్లో వీళ్ళందరికీ కూడాను పూర్తిగా పునరావాస కాలనీలు మౌలిక సదుపాయాలతో కల్పించిన తర్వాత అక్కడికి పంపించడం జరిగింది. ఇవంతా అయిన తర్వాత జిఎంఆర్ అనేటువంటి సంస్థ ఈ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసి బిడ్డింగ్ను దక్కించుకుంది. ఆ తర్వాత ఇది జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్గా పేరు మార్చి ఇక్కడ పనులు ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఆ పనులు చకచకా పూర్తయిన తర్వాత 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చింది. దీనికి మౌలిక సదుపాయాల కల్పనలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అనేటువంటి ఆరోపణలు అయితే మనకు కనిపిస్తుంది. చూశారు కదా, ఈ శిలాఫలకాన్ని వేసిన చంద్రబాబు నాయుడు గారు 2019 తర్వాత దీన్ని మరిచిపోయి ఆయన పరాజయం పొంది ఎక్కడో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2023 నుంచి 25 లోపు ఇది కంప్లీట్ చేస్తానని క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్టీవీ టీవీ 9 ఒక వీడియోని చిత్రీకరించడం జరిగింది. అప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు బైక్ మీద వెళ్తూ స్పష్టంగా వాళ్ళకి చెప్పడం జరిగింది, 2025 కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఇప్పటికీ 85% పనులు పూర్తయ్యాయి. చాలా గర్వంగా ఉంది. మా ఉత్తరాంధ్రకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఇది ఒక మణిహారంగా ఉండబోతుంది. దీనికోసం చకచకా పనులు జరుగుతున్నాయి అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఆ తాలూకా వీడియోలు మీరు కూడా చూడొచ్చు. అప్పుడు జరిగిన పనులు ఎలా జరిగినాయి కూడా చూడొచ్చు. 2019 తర్వాత ఎలా త్వరితగతిన 23 నుంచి 24 వరకు పనులు జరిగినాయి అనేది మీరు ఒకసారి గమనించవచ్చు. సో ఇదంతా పక్కన పెడితే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కట్టిన దాన్ని నేను కట్టా అని చెప్తూ ఉన్నారంటే దీనికి కనీసం గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇప్పుడు మచిలీపట్నంలో ఉన్నటువంటి పోర్టు కూడా నేనే కట్టా అంటాడు. ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? పోర్టులు కట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి 5 పోర్టులు కట్టింది ఎవరు? మెడికల్ కాలేజీలు మేమే తీసుకొచ్చాం, ఎప్పుడో ప్లాన్ చేసామంటారు. ఎప్పుడైనా మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి కాకుండా వేరే వ్యక్తి ఒక మెడికల్ కాలేజీ కట్టినటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా నేనే కట్టా అంటాడు. నాడు నేడు స్కూల్స్లోకి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తే లోకేష్ గారు వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు. అక్కడికి వెళ్ళి అమ్మఒడికి పేరు మార్చేసి తల్లికి వందనం చేసాము, మీకోసమే తల్లి అంటే నాకు గౌరవం అంటారు. సొంతగా ఒక్కటి కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకం అనేది లేదనేది అర్థం చేసుకోవాలి. కానీ అన్నిటినీ ఎలా చోరీ చేస్తారంటే ఈ భూమి మీద ఎవడు ఏమి చేసినా అది చంద్రబాబు నాయుడు అకౌంట్లోకే వెళ్తుంది. ఎందుకంటే ఆయన పెద్ద విజనరీ అని ఒక లేబుల్ వేసుకుని తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆయన దాన్ని అలా వాడుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఐటీ నేనే ఇంట్రడ్యూస్ చేశానంటారు. మరి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఏం చేశారు? చెట్లు పీకారా? మొక్కలు పీకారా? ఈకలు పీకారా? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి అంటారు. ఆయన ఇనాగరేషన్ చేసినటువంటి టెక్నాలజికల్ పార్క్ని, ఐటీ హబ్ని నేనే డెవలప్ చేశానని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం కాదా? ఒకవేళ అప్పుడు
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కనుక ఓపెన్ చేసిన టెక్నికల్ పార్క్ని నేనని నువ్వు ఎలా చెప్పుకుంటున్నావో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా నీదే అని అలాగే చెప్పుకుంటున్నావు అనుకోవచ్చు కదా. అండ్ అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఎయిర్పోర్ట్ కేవలం 15,000 ఎకరాల్లో కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2,203 ఎకరాల్లోనే కట్టారు. ఇంకొక 500 ఎకరాలని ఏవియేషన్ సంబంధించిన హబ్గా మార్చి అందుట్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయడం కోసం దాన్ని వాడుకుంటున్నారు. ఇలా ఇంకొక 300 ఎకరాలు పెట్టేసి అక్కడ కారిడార్, ఐటీ కారిడార్లు ఎవరైనా స్పెషల్గా ఏం చేసుకుంటే దీన్ని వాడుతూ ఉన్నారు. ఈ మొత్తానికి విశాఖపట్నానికి కేవలం 44 కిలోమీటర్ల దూరంలో ఉండి, విజయనగరానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉండి, శ్రీకాకుళానికి దగ్గర 64 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు అందరికీ ఒక జంక్షన్ లాగా ఉపయోగపడుతుంది. వీళ్ళందరికీ విమానం ఎక్కాలంటే వైజాగ్ రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు అక్కడ నుంచే ట్రావెల్ చేయొచ్చు. అంత మంచి ప్రణాళికతోటి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ని వీళ్ళు చోరీ చేస్తున్నారంటే ఎటువంటి సందేహం లేదు కదా, అవునా కదా. ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఐటీ పార్క్ ఇనాగ్రేట్ చేస్తే ఐటీని తెచ్చింది నేనే అంటూ డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటర్ కర్ణాటకలో ఎప్పటి నుంచో ఉంటే ఫస్ట్ టైం క్వాంటమ్ కంప్యూటర్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తుంది మేమే అంటూ దాని గురించి అమరావతిలో అంటూ డబ్బాలు కొట్టుకుంటాం. ఆ తర్వాత నాకు రీసెంట్గా ఒక మాట విన్నాను, ఏంటంటే హైదరాబాద్కి వడ్డానాన్ని ఈయనే తీసుకొచ్చాడంట. కొద్దిగా కూడా సిగ్గు లేకుండా మాట్లాడారేమో చంద్రబాబు నాయుడు గారు అనిపించింది విషయం. హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ చేసింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా. ఒక ఇంజనీర్ క్లియర్గా మాట్లాడుతున్నారు కదా కొన్ని వీడియోలో, సార్ 40 ఫీట్ రోడ్ అయితే సరిపోతుందంటే 40 ఫీట్ రోడ్లో ఎన్ని వెహికల్స్ వెళ్తాయంటే ఇటొకటి 2 వెహికల్స్ వెళ్తాయి సార్ అంటే, నోరు మూసుకోవయ్యా, అది 100 ఫీట్ 120 ఫీట్లు, అటు 4 వే లైన్ ఇటు 4 వే లైన్ ఉండాలి అంటూ చెప్తే దానికి 5 టైమ్స్ పెరుగుతుంది సార్ అంటే, అయినా పర్లేదు చేయండి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటూ వాళ్ళని చేశారని చెప్పారు కదా. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కదా కట్టింది. ఒకవేళ అప్పుడు కనుక మన చంద్రబాబు నాయుడు గారు కనుక ఎయిర్పోర్ట్ కట్టుంటే అక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు ఉండేదా? ఏదో ఎన్టీ రామారావు ఎయిర్పోర్టో లేదంటే ఇంకొక ఎయిర్పోర్టో తారక రామ ఎయిర్పోర్టో ఏదో ఉండేది కదా పేరు. ఈ కొద్దిగా లాజిక్ కూడా ప్రజలు ఎందుకు ఆలోచించరు అంటే, వాళ్ళ తండ్రి గారు చేసిన క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు గారే చేస్తారు, కొడుకు చేసిన క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు గారే చేస్తారు, ఒక్క నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఐటీ పార్క్ తీసుకొచ్చినా ఈయనే చేస్తారు. అసలు ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు నిలువున దోపిడీ అనేది, క్రెడిట్ చోరీ అనేది చేస్తూనే ఉన్నారు. ఇది మనం చెప్పింది కాదు, మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా, లేదు గూగుల్ని అడిగినా, క్రోమ్ని అడిగినా, దేన్ని అడిగినా, చివరికి గ్రోక్ని అడిగినా, ఏ ఏజెంట్ని ఎవరిని అడిగినా చెప్తుంది, బాసు మీరు చేసిన తప్పు ఇది కాదు అని. కానీ మీరు అది ఎందుకు అర్థం చేసుకోరు? మట్టి బుర్రలమ్మని ఏమన్నా. మొత్తానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది భోగాపురం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో పర్మిషన్స్ తీసుకొచ్చి 130కి పైగా కేసులు ఉంటే వాటిని తీసేయించి అన్ని పర్మిషన్లు తీసుకొని దీన్ని నిర్మించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. త్వరగా ఎయిర్పోర్ట్ కట్టేవాళ్ళు అమరావతిలో కనీసం ఒక బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయలేదేంటి అని ఆలోచించండి. ఓకే, అమరావతిలో ఒక్కటంటే ఒక బిల్డింగ్ కూడా పూర్తి చేయని సోకాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇంత పెద్ద ప్రాజెక్ట్ని 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారంటే నమ్ముతూ ఉన్నారు. ఆ టైం కూడా గ్యాప్ ఎందుకు తీసుకున్నారంటే, వచ్చిన సంవత్సరంలోనే 2025లోనే రెడీ అయింది. కానీ 2025లోనే రెడీ అయిందంటే జగన్మోహన్ రెడ్డి కట్టారనేసి అందరికీ తెలిసిపోతుంది, మొహం మీద ప్రజలు ఓస్తారు మనం ఇనాగరేషన్ చేస్తే అనేసి వెయిట్ చేసి ఇప్పుడు ఇనాగరేట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం నితిన్ గడ్కరీకి తెలుసు, మోడీకి తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలుసు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇంత సిగ్గు లేకుండా నిర్లజ్జగా క్రెడిట్ చోరీ చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి చెందిందేమో అనేసి ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. దాని గురించే నేను కూడా మీకు చెప్తున్నాను. ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారా క్రెడిట్ చోర్, జగన్మోహన్ రెడ్డి? కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.